మన జీవితంలో కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా, దేవుని నమ్మినా మనకు కష్టాలు రావచ్చు. అప్పుడు చాలామంది భయపడతారు. కానీ దేవునిపై విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇప్పుడు అలాంటి గొప్ప విశ్వాసం గురించి బైబిల్లో జరిగిన ఒక నిజమైన కథను చూద్దాం. దానియేలు సింహాల గుహలో. పూర్తి కథ. చాలా కాలం క్రితం బాబిలోను అనే పెద్ద రాజ్యంలో దానియేలు అనే మనిషి ఉండేవాడు. అతను దేవుని భక్తుడు. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ప్రార్థించడాన్ని ఎప్పుడూ ఆపలేదు. దానియేలు చాలా జ్ఞానవంతుడు, నిజాయితీ గలవాడు, ఎవరికి నష్టం చేయనివాడు. ఆ రాజ్యానికి రాజు దారియు. రాజుకు దానియేలు మీద చాలా నమ్మకం. అందుకే అతన్ని రాజ్యంలోని పెద్ద అధికారిగా నియమించాడు. ఇది చూసి మిగతా అధికారులు అసూయపడిపోయారు. వాళ్ళు అనుకున్నారు, దానియేలు ఉన్నంతకాలం మనకు గౌరవం రాదు. వాళ్ళు అతనిలో తప్పు వెతికారు, కానీ ఏ తప్పు కనిపించలేదు. ఎందుకంటే దానియేలు నిజాయితీ గలవాడు. చివరికి వాళ్ళు ఒక పన్నాగం పన్నారు. వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు: ఓ రాజా, వచ్చే 30 రోజుల పాటు ఎవరూ ఏ దేవునికి ప్రార్థించకూడదు. మీకే మాత్రమే ప్రార్థించాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే సింహాల గుహలో వేయాలి. రాజు ఆలోచించకుండా ఆ చట్టానికి సంతకం చేశాడు. ఆ చట్టం మారని చట్టం. ఈ విషయం దానియేలు విన్నాడు. అతను భయపడ్డాడా? లేదు. అతను దాగాడా? లేదు. ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్ళాడు. కిటికీ తెరిచాడు. మోకాళ్లపై వాలాడు. రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థించాడు. అతను ఇలా అనుకోలేదు, ఇప్పుడు ప్రమాదం ఉంది, ప్రార్థన ఆపాలి. అతను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాడు. అధికారులు ఇదే కోసం ఎదురుచూశారు. వాళ్ళు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజు విన్న వెంటనే బాధపడ్డాడు. దానియేలు మీద అతనికి ప్రేమ ఉంది. అతన్ని రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ చట్టం మారదు. చివరికి సాయంత్రం దానియేలును సింహాల గుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలును తీసుకెళ్లారు. పెద్ద గుహ. లోపల ఆకలితో ఉన్న సింహాలు. అతన్ని గుహలోకి దించారు. పెద్ద రాయి పెట్టి మూసేశారు. రాజు ఇలా అన్నాడు: నువ్వు నమ్మే దేవుడు నిన్ను రక్షించుగాక. ఆ రాత్రి రాజుకు నిద్ర రాలేదు. ఆహారం తినలేదు. మనసు కలతగా ఉంది. ఉదయం వెలుగుతూనే గుహ దగ్గరకు పరిగెత్తాడు. అతను గట్టిగా పిలిచాడు: దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత లోపల నుంచి స్వరం వచ్చింది: ఓ రాజా, దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసేశాడు. నాకేమీ కాలేదు. రాజు ఆనందంతో నిండిపోయాడు. వెంటనే దానియేలును బయటకు తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు బయటకొచ్చాడు. ఒక్క గాయం లేదు. ఒక్క గీత లేదు. ఎందుకంటే అతను దేవునిపై విశ్వాసం ఉంచాడు. రాజు అందరికీ ప్రకటించాడు: దానియేలు దేవుడు జీవము గల దేవుడు. ఆయన రక్షిస్తాడు. ఆయన రాజ్యం శాశ్వతం. దానియేలు మరింత గౌరవం పొందాడు. అతని విశ్వాసం రాజ్యం అంతటికి ఉదాహరణ అయింది. కథ ముగింపు నీతి: మనము దేవుని నమ్మితే కష్టాలు వచ్చినా, మన చుట్టూ సింహాలాంటి సమస్యలు ఉన్నా దేవుడు మనతో ఉంటాడు. మన విశ్వాసం మన రక్షణ. దేవుని నమ్మినవాణ్ణి ఎలాంటి గుహ కూడా జయించలేడు.